మీరు ఈ సర్కిల్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని నందు సర్కిల్ అంటాం. ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే గేట్ 1 అండ్ గేట్ 2 వస్తాయి. అదే లెఫ్ట్ తీసుకుంటే గేట్ 4 వస్తుంది. శంకరాచార్యుల వల్ల విగ్రహం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచే మనకు గేట్ 1 అండ్ గేట్ 2 ఎంట్రన్స్ ఉంటుంది. సో గేట్స్ అవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. మొత్తం 4 గేట్లు ఉంటాయి. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4. గేట్ 4లో మనకు ఏదైతే విఐపి దర్శనం, సుగం దర్శనం ఏదైతే ఉంటాయో అక్కడి నుంచి అలో ఉంటుంది. అక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలాగే విఐపి దర్శనం ఉంటుంది. స్పర్శ దర్శనం వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 2 టైమ్స్ మాత్రమే ఉంటుంది. 4 to 5 ఈవినింగ్ 4 to 5 ఆ టైమింగ్స్లో ఉంటుంది. ఆ టైంలో వెళ్తేనే మన స్పర్శ దర్శనం అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శంకరాచార్యుల వాళ్ళ బొమ్మ ఉంటుంది. ఆ లోపల నుంచి వెళ్తే గేట్ 2 ఉంటుంది, గేట్ 1 ఉంటుంది. బట్ అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళారంటే మీకు సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది, అలాగే దుండి గణపతి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అంటే మనకు పెద్ద టెంపుల్ ఉండదు, చిన్న ద్వారపాలకుల్లాగా చిన్న విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలే సాక్షి గణపతి, అలాగే దుండి గణపతి. మనం చాగంటి గారి ప్రవచనాలు, నందూరి గారి ప్రవచనాలు ఉన్నప్పుడు పెద్ద టెంపుల్ అనుకుంటాం, కానీ అక్కడ మ్యాప్స్లో కూడా కరెక్ట్గా ఉండదు. అది కేర్ఫుల్గా మీరు గేట్ 2 బోర్డ్, శంకరాచార్యుల బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డు నుంచి వెళ్తే మీకు క్లియర్గా కనపడుతుంది. గేట్ 1లో ఏంటంటే మనకు సాక్షి గణపతి దర్శించుకొని వెళ్ళొచ్చు. కాలభైరవ స్వామి కాశీ క్షేత్రానికి అధిపతి అయితే, ఈ దుండిరాజు గణపతి స్వామి విశ్వనాథుని టెంపుల్కి అధిపతి. తప్పక దర్శించుకొని వెళ్ళండి. నేరుగా వెళ్తే స్వామిని దర్శించుకొని దర్శనానికి వెళ్తారు. అదే అక్కడ రైట్ తీసుకుంటే గేట్ 2 వచ్చి విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది విశాలాక్షి అమ్మవారు గారి టెంపుల్. ఇక్కడ విశాలాక్షి అమ్మవారు విగ్రహం కొంచెం మూల విగ్రహం వెనక ఉంటుంది. స్ట్రైట్గా చూసేదానికి వీలు ఉండదు. కొంచెం మీరు ఇలా వచ్చి లెఫ్ట్ తిరిగితే అక్కడ కనిపిస్తుంది వెనక. అది గుర్తుపెట్టుకొని దర్శించుకోండి. ముందుకెళ్తే గేట్ 2 వస్తుంది. అక్కడి నుంచి దర్శనం చేసుకుంటాము. గేట్ 2 అనేది స్పర్శ దర్శనానికి చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడదాం. ఈ పురాతన బిల్డింగ్ మొత్తం ఈ ప్లేస్ మొత్తం ఈ గవర్నమెంట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ గుడి. ఇంతకుముందు ఏంటంటే ఇటు చుట్టుపక్కల అంతా కూడా ఇల్లు ఉండేవి. ఆ ఇల్లులన్నీ కోవిడ్ టైం నుంచి ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ 10 లక్షల ల్యాండ్ వాల్యూ ఉన్నవి 30 lakhs 40 lakhs పెట్టి అన్నీ కూడా తీసుకొని ఇవన్నీ కారిడార్స్, తర్వాత ఇవంతా కూడా టెంపుల్ని డెవలప్ చేశారు మోడీ హయాంలో. సో ఇప్పుడు ఆ గుడికి చుట్టుపక్కలంతా పెట్టేస్తే కొంచెం సెక్యూరిటీ పరంగా కానీ భక్తులు వచ్చే పరంగా కానీ బాగుంటుందని అలా చేశారు. మేము ఆ వేళ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ చూసుకొని గంగా స్నానం చేసి బోట్ రైడ్కి వెళ్ళి తర్వాత చుట్టూ ఉన్న టెంపుల్స్ అనేది చూసాము. ఇది శివ్ మందిర్ ఘాట్, శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర్ ఘాట్. ఇది ఇంతకుముందు గంగా స్నానం చేసి డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళడానికి వీలుండేది కాదు. సో ఇప్పుడు ఆ ఇల్లులు అవన్నీ తీసుకొని కారిడార్ కట్టడం వల్ల 4 గేట్లకు విభజించి ఒక్కొక్క గేట్లో ఒక్కొక్క మార్గంలా పెట్టారు. ఇది గేట్ 3 కింద వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఒకసారి వస్తే అర్థమవుతుంది. ఇక్కడ గంగా స్నానం చేసుకొని అటు వెళ్ళిపోవడమే, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఇది గేట్ 3 ఎంట్రీ. సో గేట్ 3 ఎంట్రీ కొంచెం ఖాళీగానే ఉంటుంది గేట్ 4తో పోల్చుకుంటే. ఇది లాస్ట్ రోజుది. మాకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది, అదేవిధంగా స్పర్శ దర్శనం కూడా అయ్యింది. అది ఎలా అంటే, మాకు స్పర్శ దర్శనం ఎలా జరిగిందంటే మధ్యాహ్నం టైంలో 4 o'clockకి స్పర్శ దర్శనం స్టార్ట్ అవుతుంది. సో 2 o'clock కల్లా మీరు ఇక్కడికి వచ్చేస్తే, అది కూడా మంగళవారం, బుధవారం, గురు, శుక్లు ఈ 4 రోజుల్లో కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. అందుకని మీరు కరెక్ట్గా 2 o'clock కనుక ఇక్కడికి వచ్చి ఏదర్ గేట్ 3 కానీ గేట్ 2 నుంచి లోపలికి వస్తే అక్కడ ఒక 1 hour వెయిట్ చేస్తే కరెక్ట్గా 3కి 3:30కి లైన్లోకి వెళ్తే మీకు స్పర్శ దర్శనం ఓపెన్ చేస్తారు. అప్పుడు మీకు దర్శనం దొరుకుద్ది. సో దానికి మన అమౌంట్ కూడా పే చేసుకోవలేదు. ఇందాక మీకు చూపించిన గేట్ 2 ఏదైతే ఉందో దాని ద్వారా మీరు లోపలికి వెళ్ళిపోయి ఒక దర్శనం చేసుకొని ఆ గుడి పక్కనే కూర్చుంటే ప్రశాంతంగా 3 కల్లా మీరు లైన్లోకి వెళ్తే రద్దీ లేని రోజుల్లో స్పర్శ దర్శనం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. మేము ఇది ఫస్ట్ టైం కావడంతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ మా బాబాయ్ ఉండడం వల్ల తిరిగి తీసుకెళ్తున్నారు. ఈవెన్ బాబాయ్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కొన్ని దగ్గరలో. కొంచెం అంటే ఇప్పుడంతా కూడా ఎక్కడ చూసినా కూడా గోడలు, కారిడార్స్ కట్టేసరికి సెక్యూరిటీ బాగా పెంచేసరికి కొంచెం ఆ కనెక్టివిటీ లేదు. సో ప్రాపర్గా కనుక్కొని వెళ్తేనే మనం వెళ్ళగలుగుతాం. లేదంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం తిరగలేం కదా అటు ఇటు. సో అది కొంచెం కనుక్కొని జాగ్రత్తగా వెళ్ళాలి. మణికంఠ ఘాట్కి వెళ్ళేదానికి ఈ గేట్ నుంచి బ్యాగ్, కెమెరా అలవలేదు. సో మళ్ళీ ఇంకొక రూట్ నుంచి వెళ్ళాలి. అందుకే అమ్మ వాళ్ళని పంపించి ఇంకో రూట్. ఇది మణికర్ణిక ఘాట్. ఓన్లీ ఈ ఘాట్కి తప్ప రిమైనింగ్ అన్ని ఘాట్స్కి కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మీరు
గేట్ 3 నుంచి లోపలికి వచ్చి అలా రైట్ తీసుకుంటే మణికర్ణిక ఘాట్ అనేది మీకు వస్తుంది. వారాహమివారి టెంపుల్కి వెళ్ళాలంటే సేమ్ శంకరాచార్యుల వాళ్ళ మార్గంలోకి వెళ్తే అక్కడి నుంచి రైట్ తీసుకుంటే మీకు క్యూ కనపడుతుంది. ఆ క్యూలో వెళ్ళాలి. టెంపుల్ ఓపెన్ అయ్యేది వచ్చి 7:30 to 9 మధ్యలో మాత్రమే మార్నింగ్. సో దానివల్ల మేము 5 గంటలకల్లా వెళ్ళిపోయాము. కానీ మాకు దర్శనం అయింది మటుకు 8కి అలా అయింది దర్శనము. అంత అర్లీగా రావాల్సిన అవసరం లేదు. దానికి ఒక చిట్కా ఉంది, అలాగే ఇంకో మార్గం ఉంది ఇక్కడ రావడానికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ లైన్లో. సో ఇక్కడ దాకా క్యూ వచ్చిందంటే కొంచెం పెద్ద లైన్ ఉన్నట్టు. ఇంకొంచెం కాస్త ఒక 300-400 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక శుక్రవారం అలా కొన్ని మెయిన్ వారాలు తప్ప రిమైనింగ్ టైంలో మీరు కనుక 7:30 to 9 టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది. మీరు కనుక 8కి అలా వచ్చేస్తే అంతా ఫ్రీ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లోపు దర్శనం అవుతుంది. సో కొందరు మార్నింగే 5-6కి అలా వచ్చేస్తుంటారు. సో అలా వచ్చినప్పుడు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ 7:30, 8 కల్లా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కాశీకి సంబంధించిన మెయిన్ టెంపుల్స్. అదేవిధంగా మేము కాలభైరవ స్వామివి, మృత్యుంజయ స్వామి టెంపుల్వి అవన్నీ కవర్ చేసాము. అది కాశీ మెయిన్ వీడియోలో ఉంటాయి, తప్పక చూడండి. ఇవన్నీ ఒకే రోజు తిరిగినవి కాదు. కానీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ తర్వాత గంగా స్నానం చేసుకొని ప్లేసెస్ అన్నీ కూడా ఆటో మాట్లాడుకొని ఆ రోజు కవర్ చేసినవి. వ్యూ మాకు భలే దొరికింది. గంగమ్మ వెనకాల ఒక స్వర్గం ఉన్నట్టు కనబడుతుంది. బాగా చూడండి ఆ మబ్బులు, ఆ వ్యూ అనేది. ఆలస్యం చేయకుండా ఆ రోజు తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాము. ఆటో మాట్లాడుకున్నాం, దానికి కూడా 1200 రూపీస్ దాకా తీసుకున్నారు మా దగ్గర. తాతయ్య పృథ్వీ గంగా స్నానం తర్వాత బోట్ రైడ్కి వెళ్ళి తర్వాత 3కి అలా స్టార్ట్ చేసాము టెంపుల్స్ తిరగడము. ఒక 3-4 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది మాకు. ఇప్పుడే డైల్ మార్చి డైల్ వేసుకున్నాను. తాతయ్య డైరీ మీద ఉన్నది. ఇది మహాదేవ్ మందిర్. ఆవులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒంగోలు గిత్త లాగుంది. ఇది మహాదేవుని యొక్క మందిరం. ఇక్కడ తప్పకుండా రావాలి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రామ్ పరివార్ కానీ, పార్వతీ పరమేశ్వరులు కానీ, హనుమంతుల వారు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎదిరిగామమ్మా బాబాయ్. అన్నపూర్ణమ్మ శివయ్య విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ, దానికి గమ్మత్తైన స్టోరీ ఉంది. అది మన మెయిన్ కాశీ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. నార్త్లో ఎక్కడికి వెళ్ళినా మా బాస్ మాట్లాడుతున్నాడు. మా బాస్ అనుకుంటాను. ఇలా మొత్తం ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయి, స్ఫటికలింగాలతో పాటుగా. చూశారు కదా, ఈ మహాదేవుని మందిరంలో ఉన్న అన్ని విగ్రహములు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉన్నాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. ప్లేసెస్ అన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి. తర్వాత మనం సంకటమోచన హనుమంతుడి టెంపుల్కి వెళ్తున్నాము. చేసిన ఆర్డర్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ మీరు ఆటో వాళ్ళకి ప్లేసెస్ చెప్తే వాళ్ళే కరెక్ట్గా తీసుకెళ్తారు.
ఇది సంకటమోచన హనుమంతుల వారి. సో ఇక్కడ తులసీదాస్ గారు వచ్చి ఆయన రామచరితమానస్ కంప్లీట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడే హనుమంతుడి దర్శనం లభించింది. హనుమంతుడితో సంభాషించి రామచరితమానసం రాసి కంప్లీట్ చేసినంత కూడా ఇక్కడే అని విన్నాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు లోపల హనుమంతుడు. తప్పక వారణాసి వస్తే ఇక్కడ విజిట్ చేయండి. సో నాకు ఇష్టమైన దేవుడు హనుమంతుల వారు ఏదైతే తెలుసుకున్నారో అదే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన రామదాస్ అయితే వారికి దాసుడిగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ భక్తులు కూడా చాలా శ్రద్ధగా స్వచ్ఛంగా ఉంటారు. అది ఎందుకో మీకు తులసి మానస్ మందిర్ చూశాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము తులసి మానస్ మందిర్లో ఉన్నాం. ఇక్కడ రామాయణం అంతా కూడా శిలాపలకల మీద రాసున్నారు. హిందీలో ఉంటుంది రామాయణం మొత్తం కూడా. ఇక్కడ ఉన్నది తులసీదాస్ గారు. ఇక్కడ నుంచి మొత్తం రామాయణం మొత్తం కూడా రాసుంటారు హిందీలో. ఇలా తెలుగులో కూడా ఎక్కడైనా రాపిస్తే బాగుండు. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, కానీ ఇది మొత్తం చూశాక క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. తోలుబొమ్మలు అలా పెట్టినారు తాతయ్య. రామ జన్మ, దక్షయజ్ఞ, దక్షయజ్ఞం చేస్తున్నారు. ఇక్కడ ఎవరు బాలలీల. ఇక్కడ బ్యూటిఫుల్గా తోలుబొమ్మలతో తయారు చేస్తున్నారు. చాలా బాగుంది. జటాయు, మొత్తం అన్ని కదులుతాం. ఈయన రావణాసురుడు జటాయుద్ధు. జటాయుడు ఆయన కోసం తీర్థమని తీసుకురాను ఇదో కుంభకర్ణుడు. నిద్రపోతుంటాడు ఆయన. ఆయన లేచి నిద్ర లేపేదానికి అందరూ వచ్చారన్నమాట. వచ్చిన వాళ్ళు అందరూ. అదే అదే మరి వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? వీళ్ళంతా అదే అదే ఉంటుంది. విష్ణుమాత అక్కడ చూడు, పైన విష్ణుమాత. గోపికమ్మలతో అందరూ అన్నిటికీ కృష్ణుడు అన్నమాట. తీసిన నాకు వస్తుందా గర్భిణి అన్ని తీస్తున్నాం. అర్జుడు తాతయ్య ఆయన దానికొని ఐ మీన్ పుట్టినప్పుడు తీసుకెళ్తారు కదా, ఆయన కాపాడుతుంది అనమాట. అది కూడా భలే అది దారి ఇదేంది పెద్దోడైన తర్వాత ఆ పదిదెబ్బకి నరికేది చాలా బ్యూటిఫుల్గా పెడుతున్నారు. నరసింహస్వామి నరసింహస్వామి. ఈయన బయలుదేరు కూడా బెండ దొంగలించేది కృష్ణుడు బెండ దొంగలిస్తారు కదా. ఎన్ని ఎంత రామాయణం మంచిదే, మంచి చూడాల్సింది. బాగా చేస్తున్నారు, నీట్గా ఆనిమేషన్ లాగా చేస్తున్నారు. అలా చేశాను నేను. ఇన్ని చెప్పగలుగుతాను అయితే తొందరగా నువ్వైనా చెప్పొచ్చు, మనం చెప్పలేమే గబగబా. అది కదా కళ్యాణమా? సీత అగ్ని పరీక్ష. దేని సీతాదే ఆమె సీత అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షితి. వీళ్ళిద్దరు ఎవరు? చూడు జరుగుతుంది. ఇదిగో పవన్ పెట్టి జరుపుతాను. పవన్ పెట్టి జరుపుతాను. కృష్ణుడు ఆమె కొంగు, ఆమె వెళ్తా ఆయన ఎన్నదైనా దొంగ తిడుతున్నారని అందరూ ఆమె అందుకని కొంగుకు గట్టేసుకొని మధ్య జలకుతుంది. ఈడ రోటికి గట్టేసుకొని చూడు, రోటికి గట్టేసుకొని ఉంది.
ఆ మీరాబాయి. రూల్ పెట్టిందా? ఏడ కట్టేసుకుంది కొంగుకి పోతున్నాడు దొంగతనానికి, తిడుతున్నారు జనాలు. భలే ఉంది. అబ్బా రామ ఆయన పట్టాభిషేకం చేస్తున్నారా? చూపిస్తారు కదా ఆంజనేయ స్వామి గుండిల్లో. ఆయన గుండెల్లో ఉన్నది సీతారాములు. ఇది రామ చాలా బాగా చేస్తున్నారు. భలే ఉందమ్మా. సేనబాబుకి ఇవి చెప్పాలి. ఇది ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం. పిల్లలు పెద్దలు అందరు చూడగలుగుతారు. అంటే డైరెక్ట్గా చూసినట్టు అనిపిస్తుంది. అన్ని రకాల బాల్యం నుంచి కృష్ణుడి గురించి, రాముల వారి గురించి, శివుడు అందరూ చాలా ఉన్నాయి. డిఫరెంట్ రామాయణంలో జరిగిన అన్ని సన్నివేశాలు డిఫరెంట్గా చిత్రీకరించారు యానిమేషన్స్తో. అమ్మమ్మ తాతలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చేతులు కూడా కాదు. చాలా బాగుంది. చిన్నపిల్లకాయలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉంది, బాగుంది అదయ్య, నీట్గా చేస్తున్నారు. భలే ఉంది, చూడదగింది. జీవితంలో ఊరికి అదృష్టం ఊరు చూస్తున్నారు కానీ రామాయణం కూడా హిందీలో అంతా రాసేస్తున్నారు. వాళ్ళే కదా ముందు ఇది మన తెలుగులో కూడా ఏదో ఎక్కడో దగ్గర చేయాలి తాత, ఎవరో ఒకరా తెలుగులో రాసి మొత్తం బాగుంటుంది. రాస్తే ఇంకా బాగుంటుంది. పిల్లకాయలకి ఈజీగా చెప్పవచ్చు కదా, ఇలా అయితే చూపించి. పిల్లకాయలకి నేర్పాలి, అది వాళ్ళు నేర్చుకోవాలి. అసలు రామాయణం అంటే ఏంటి, భారతం అంటే ఏంటి చేస్తే వాళ్ళు బాగుంటుంది. ఇక్కడ చేసింది ఇన్ని బాగా చేసింది. కళ్ళకు కట్టినప్పుడు నడిచినట్టే, మాట్లాడినట్టే అన్నీ. ఇది కంపల్సరీగా కాశీ వస్తే మీ పిల్లలతో పెద్దలతో అందరూ ఇక్కడికి వెళ్ళి చూడాలి. చాలా బాగా చేస్తున్నారు. ఆ బొమ్మలతో, ఆ యానిమేషన్, కదలిచ్చడాలు, కదలికలు. అదే చూడదగింది. మన జీవితంలో కూడా ఎవరికి దొరకదు కూడా. ఇది మన దృష్టం కొంచెం మనమే చూసి. తులసీదాస్ గారిది చాలా విచిత్రమైన కథ. మనకెప్పుడు దొరుకుతుందో ఆ భాగ్యం తెలియదు, కానీ ఆ కథ ఏంటంటే నాకు అంత సరిగా తెలియదు. నేను చాగంటి గారి ప్రవచనాలు అవి ఇవి విన్నవే. సో ఆయన వాళ్ళ భార్య మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నప్పుడు వాళ్ళ భార్య ఒక మాట అంటుంది, మీరు నా మీద చూపించే ప్రేమ ఏదో ఆ శ్రీరాములచంద్రుల మీద చూపిస్తే మీకు ఎప్పుడు ఆయన దర్శనం కలిగేది అన్నట్టు ఒక మాట అనగానే వెంటనే ఆయనకి విషయం అర్థమైపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా కాశీకి వచ్చేసి కాశీ దగ్గర కొన్ని సంఘటనల తర్వాత హనుమంతుల వారి దర్శనం లభించాక హనుమంతుల వారి ద్వారా రామలక్ష్మణుల దర్శనం కూడా లభిస్తుంది. ఇక్కడ మీరు గమనించారంటే హనుమాన్ చాలీసాలో కూడా ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది. ఆ లైన్ ఏంటంటే రాముదువారే తుమరక వారే హోతానా ఆజ్ఞ బిను పైసారే. అంటే దానికి అర్థం ఏంటంటే రాముల వారి ద్వారం వద్ద మీరు ఉంటారు, మీ ఆజ్ఞ లేనిదే రామలక్ష్మణుల దర్శనం అనేది అవ్వదని. అదేవిధంగా అక్కడ తులసీదాస్ వారికి ఆయనే స్వయంగా కనిపించి ఎక్కడ ఉన్నారో చెప్తే అక్కడికి వెళ్తే ఆయన గుర్తుపట్టడం అనమాట ఫస్ట్ టైము. సో ఇది ఒక చిన్న కథ ఉంది, అది మళ్ళీ నేను ఎప్పుడైనా ప్రాపర్గా నేర్చుకొని మీకు చెప్తాను. సో మళ్ళీ వెళ్ళాక ఆ రామలక్ష్మణుల వారిని దర్శనం ఆయనకి లభించాక ఆయన అప్పట్లో ఏంటంటే అంతా కూడా సాంస్క్రిట్లో రాసేవాళ్ళు. ఈ మహాగ్రంథాలు, రామాయణ మహాభారత గ్రంథాలు అన్నీ కూడా సాంస్క్రిట్లో రాసేవాళ్ళు అప్పుడున్న కవులు. బట్ ఈ తులసీదాస్ గారు వరకు అప్పుడు బాగా వాడుకలో ఉన్న అవధి లాంగ్వేజ్, అవధి భాష ఏదైతే ఉందో ఆ భాషలో రామచరిత మానస్ను ఫినిష్ చేస్తారు. దానికి కూడా శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈ శివరాములందరూ ఒకటే కాబట్టి ఆయన అనుగ్రహంతో రామచరిత మానస్ను తులసీదాస్ గారు అంత తీవ్ర రామభక్తిలో ఉండి రామచరిత మానస్ను ఫినిష్ చేశారు. ఆ ఫినిష్ చేయడం వల్ల అంతా కూడా రామకథతో నిండిపోయింది. ఈయన భక్తి వల్ల అక్కడున్న ప్రజలు కూడా రామమయం అయిపోయారు. రామమయం అయిపోతే ఆబ్వియస్గా ఎవరు వస్తారు ఇంకా?
సో హనుమంతుల వారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? ఎవరిచ్చారు ఆ వరము? రాముల వారు నా నామం ఉన్నంత కాలము నువ్వు ఉంటావు అని ఆయన చెప్పారు. అండ్ ఆ రామనామం ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఈయన వస్తారు కాబట్టి అంత తీవ్ర స్థాయిలో అంత స్వచ్ఛంగా భక్తి నిండిపోతే రామభక్తి ఆబ్వియస్గా హనుమంతుల వారు వస్తారు. ఆ టైంలోనే హనుమాన్ చాలీసా కూడా తులసీదాస్ వారు రాశారు. ఆ రాసిన దానికి కూడా ఒక కథ ఉంది. సో అలాగే ఇప్పుడు మీరు గమనిస్తే ఆ హనుమంతుల వారి సంకటమోచన హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడే ఆయనకి దర్శనం అనేది లభించింది. ఆ లభించిన తర్వాత 2 కథలు ఉన్నాయి. అక్కడున్న విగ్రహం ఎలా వచ్చింది అన్నదానికి. ఆ విగ్రహాన్ని మీరు చూస్తే దయ, ప్రేమ మనల్ని అసలుకి పిండేస్తుంది. అంత ప్రేమతో అంత దయతో ఆయన మన వంక చూస్తారు. అది ఎందుకు అని కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే తులసీదాస్ గారు దర్శనం అయ్యాక అక్కడ తవ్వితే ఆ భూమిలో అది స్వయంభూగా వెలసిందని ఒక కథ. ఇంకొక కథ ఏంటి అంటే ఆయనే స్వయంగా ఆయన చేతులతో మట్టితో ఆ విగ్రహాన్ని చేశారన్నది ఇంకొక కథ. సో ఏదైనా కూడా మీకు ఆ విగ్రహం చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత దయా హృదయంతో ఆ ప్రేమ హృదయంతో చూస్తారన్నది. అండ్ అక్కడ ఆ మట్టితో చేయడం వల్ల నార్మల్గా అభిషేకాలు ఏవైతే ఉన్నాయో పాలాభిషేకాలు, నీరుతో చేసే అభిషేకాలు అవన్నీ కూడా ఒక నార్మల్గా చెయ్యరు. సో మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలి, వచ్చి చూడండి. అక్కడే కాదు, చుట్టుపక్కల ఎక్కడైతే శివాలయం విగ్రహాలు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా హనుమంతుల వారు ఉంటారు. సో అంత బాగా నచ్చింది. ఆ భక్తి కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదంతటికీ కారణం కూడా తులసీదాస్ వారే. ఆయన రాసిన రామచరితమానస్సు, ఆయన చూపించిన రామభక్తి, ఆ తర్వాత రాము భక్తి వల్ల వచ్చిన హనుమంతుల వారి వల్ల హనుమంతుల వారు రావడం ఇక్కడ అందరూ కూడా హనుమంతుల వారు భక్తులు అయ్యారు. సో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా భేదాలు చూడరు. వాళ్ళు ఏమంటారంటే నేను హనుమంతుల వారి భక్తులు అంటారు. కానీ అక్కడ చూస్తే కేదార్ బాబా హై పూరా లీలా కేదార్ బాబా హై అంటారు. కేదార్ బాబా అంటే కేదార్నాథ్లో ఉన్న బాబా, అక్కడ కేదార్ ఘాట్ దగ్గర ఉన్న బాబా. ఆయనే శివుడు, ఆయనే హనుమంతుల వారు అని ఇక్కడ ప్రజల్లో చాలా డీప్గా ఆ భావన అయితే ఏర్పడింది. వాళ్ళు మాట్లాడితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో తర్వాత వీడియో చూడండి, కంటిన్యూ చేయండి. ఇలాంటి స్పెట్స్ పెట్టినారు ఏంటి అనుకోకండి, ఇది కూడా సైడ్ స్పెట్సే, నా నార్మల్ స్పెట్స్, అందుకని ఇది పెట్టుకొని తిరుగుతున్నాను. ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. హరిశ్చంద్ర ఘాట్ పక్క సందులో ఉంటుంది. వీఆర్ ఎంటరింగ్ కేదార్ ఘాట్. మార్నింగ్ మనం బోట్లో చూసాం కదా, ఇక్కడ ఆ ఘాట్ దగ్గరే టెంపుల్ ఉంటుంది. ఇది కేదార్ ఘాట్. కేదార్నాథ్తో సమానంగా ఇక్కడ పూజించుకుంటారు. ఎవరైతే మెయిన్ కేదార్నాథ్ దర్శనంకి వెళ్ళలేరో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో అఘోరాలు ఉంటారంట. అఘోరా టెంపుల్ పురుల్ ఎదురుగానే పురులుగా. ఈ టెంపుల్లో మొబైల్ అలో లేదు. అండ్ మేము వెళ్ళినప్పుడు అఘోరాలు కూడా ఎవరూ లేరు. సో ఎందుకంటే వాళ్ళు నైట్ టైం వస్తారంట. నైట్ టైం వచ్చినా కూడా ఒక ప్రోటోకాల్తో వచ్చి వెళ్ళిపోతారంట. ఈ టెంపుల్ అఘోరాలకి ట్రైనింగ్ సెంటర్ వంటిది. కానీ మనం ప్రోటోకాల్ వల్ల చూడలేము. మనం చూడాలి అంటే అది కుంభమేళప్పుడే పాసిబుల్ అవుతుంది. అఘోరా టెంపుల్ అంటే అఘోరాలు ఉంటారు అనుకున్నాం. అఘోరాలు ఎవరు లేదు. ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ. ఇది దుర్గామాత మందిర్. ఉన్నాడు, ముందర ఉన్నాడు. సత్తి మంచి కూడా తాతయ్య సీన్ అయిపోయినట్టు. తాతయ్య వాళ్ళు బోట్ రైడ్ ఎలా ఉంది తాతయ్య? బోట్ రైడ్ ఎలా ఉందా? ఏది బోట్ రైడ్? అదే ఘాట్లో పర్వత ప్రయాణం చేస్తాం కదా, బాగుంటుంది. ఎక్సలెంట్. ఒక్కొక్క విధంగా విమానం ఎక్కిన నెక్స్ట్ పానీపూరి విమానం ఉంది, అదొక ఆనందం. బోట్లో తిరగ ఇదొక ఆనందం. గుడికాడికి పోయేది ఒక గుడికాడికి పోయినప్పుడు ఒక ఆనందం. గవ్వలమ్మ టెంపుల్ ఉంటుంది. గవ్వలమ్మ మనం గవ్వేసి ఇక్కడికి వచ్చామని చెప్తే కింద ఈవినింగ్ ఇన్ఫామ్ చేస్తుంది అన్నమాట సమితికి. వాళ్ళ అన్నయ్యకి ఇన్ఫామ్ చేస్తుంది గవ్వలమ్మ.
మనం కాశీ వచ్చి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాక టీ టెంపుల్స్ తిరిగాక గవ్వలమ్మ దగ్గరికి వచ్చి గవ్వలు ఇచ్చి 4 గవ్వలు అమ్మ తీసుకొని ఒక గవ్వ మనకిస్తుంది. ఆమె సాయంత్రం సప్తర్షి కమిటీలో వాళ్ళకున్న కమిటీలో వాళ్ళ అన్నయ్య గారికి విశ్వేశ్వరునికి చెప్తుంది అక్కడికి వచ్చాము అందరం అని. అప్పుడు మన పుణ్యం మన ఖాతాలో పడుతుంది. ఇంకా తిల్ బండేశ్వర్ టెంపుల్ అన్నీ చూడాలి. రోజుకొక బిట్టు. ఈ టెంపుల్ దగ్గర కూడా శివయ్య చాలా బాగున్నారు. తిల్ బండేశ్వర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, తిల్ అంటే ఆవగింజ, సంవత్సరానికి ఆవగింజంత పెరుగుతూ ఉంటారంట. ఇక్కడున్న శివయ్య ఎన్నేళ్ళ నుంచి పెరిగితే అలా అయ్యారు అంటే ఎంత అద్భుతమో గమనించండి. ఈ భూమే శివమయం, ఈ భూమే శివయ్య సర్వాంతం మొత్తం దాంట్లో లీలమయంలో అంతా ఒకటే. శివయం మహిమయం. ఈ భూమి ఒక శివాలయం. ఇంకేం మనం కొత్తగా చెప్పుకోబోయే నాకు అర్థమైంది. అది ఆడ ఏడని లేదు, సర్వాంతరం. మట్టిలో కాదు, రాయిలో కాదు, సర్వాంతరం. అది నాకు అర్థమైంది ఇవన్నీ చూసిన తర్వాత. ఏడుండాడు అల్లేడు కాదు, సర్వాంతరం. ఈ భూమి ఒక శివమయం. అందుకే ఆయన గుండ్రంగా ఉండడం కూడా కారణం ఏంటంటే భూమి కూడా గుండ్రంగానే ఉంది. అది నాకు అర్థమైంది. మీకేం అర్థమైందో నాకు తెలియదు. ఆలోచించుకుంటే అప్పుడప్పుడు మిగిలిందంత అడేసి పెట్టి 4 రూపాయలు అయింది. నిజంగా అంతే. ఈ కాశీ ట్రిప్కి కాశీలో బాబాయ్ వచ్చాడు. బాబాయ్ మొత్తం తిప్పాడు. మాకు చాలా వరకు తెలియదు. తర్వాత పృథ్వీ లేకుండా నాకు కష్టం. అందరినీ ఇప్పుడు ఒకరు రూట్ తీసుకుంటే ఒకరు తీసుకురావడం తాతయ్యని ఇప్పుడు ఈజీ అయిపోయింది. సో ఇక్కడికి ఇంకా సులువు అయిపోయింది. చాలా క్షేత్రాలు తిరగడం వల్ల బాబాయ్ మొత్తం తెలుసు కాబట్టి మొత్తం తిప్పాడు మమ్మల్ని. థ్యాంక్ యూ బాబాయ్. దానికి ప్రతిఫలం మనం వీళ్ళే వదిలే ఇవ్వలేము. అది ఆయన ఆల్రెడీ భగవంతుడు చూసుకుంటాడు. అది నా పుణ్యం ప్రాప్తం. ఈ బాబాయ్ ఇంటర్ ఫ్రెండ్ ఆఖరికి ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా లాస్ట్కి కాశీ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇలా అందరం కలిసామన్నమాట. ఏనాడు ఏం రాసి పెట్టిందో కానీ అందరం ఇలా కలయిక అయింది. ఎప్పుడెవరో రూపాయి పుణ్యం వాడు వేసి పెడితే ఇవాళకి తిరిగి కలిపోయి ఇవాళకి తీసుకొచ్చి నాకు అర్థమైంది. మళ్ళీ ఇక్కడ తిరిగిన దానికి ఇంకొక ఫిక్స్డ్ డిపాజిట్ పడుతుంది మన ఖాతా. నాకు అర్థమైంది. అది సంకల్పం కూడా ఉండాలి మన కాడ. అది ఫస్ట్ నుంచి రావాలి. అంటే మీకు ప్రాప్తం అంతే. లేకుంటే ఇంత ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు దాకా ఎవరు తీసుకురాలేదు. ఒక పెద్దాత, ఒక చింతాత, ఎవరా ఏమి లేదు. ఆడవాడు కాదు, కంటి దార కింద పడిందంటే అదే ఆనందపడతాడు. ఇవాళతో మోస్ట్ ఆఫ్ ద టూర్ కంప్లీట్ అయినట్టే తిల్ బండేశ్వర్ టెంపుల్తో. రేపు వరకు ఆ పొద్దున వారాహి అమ్మవారి దర్శనం కూడా అయితే ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే చాలా వరకు. బట్ మొత్తం కవర్ చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. బట్ మెయిన్ అన్నీ కవర్ చేసాం. పొద్దున్న వారాహి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఆల్రెడీ మీరు చూశారు. ఈ జన్మలో మా మధ్య ఉన్న అనుబంధం ఏదైతే ఉందో దానికి మించిన ఏ జన్మలో ఏ అనుబంధం ఉందో తెలియదు, కానీ అందరం కలిసి అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ యాత్రను ముగించుకుంటున్నాము. ఈ వీడియోతో పాటు కాశీకి సంబంధించిన మెయిన్ టెంపుల్స్ వీడియో కూడా ఉంది. గంగా హారతి కూడా దాంట్లో ఉంటుంది. అది తప్పక చూడండి. ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. తాతయ్య గారు కర్మయోగాన్ని నమ్ముకుని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా ఇన్నేళ్లు జీవనం సాగించారు. ఆయన ధర్మాన్ని పట్టుకొని జీవించడం చిన్నప్పటి నుంచి చూడడం వల్ల తెలియకుండానే నేను ధర్మంగా ఉండడానికి చాలా ఉపయోగపడింది. అలా ధర్మాన్ని నేర్పి ఈ అయోధ్య కాశీయాత్రలకు తీసుకెళ్లే సువర్ణ అవకాశం కల్పించిన అమ్మమ్మ తాతయ్యలు పాదాలు కడిగి ఆ నీళ్లు నేను చల్లుకొని సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ధన్యవాదములు తెలుపుచున్నాను. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు.
ఇది మనోడా